అమ్మా, ద్వాదశ రాశుల వారికి వారే సులభంగా చేసుకునే పరిహారం గురించి తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతిరోజు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ఈ రోజు కూడా ప్రతిరోజులాగే చెప్పే గోచారరీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని, గోచారరీత్యా ఎదురవుతున్న మీ రాశుల రీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించే పరిహారాల్లో భాగంగా మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా అమ్మవారి ఆరాధన, విశేషంగా అమ్మవారికి సంబంధించిన దేవాలయం, లక్ష్మీనారాయణ మందిర సందర్శన, అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలైనా, నామాలైనా, అదేవిధంగా అమ్మవారికి సంబంధించింది ఏదైనా సరే మీకు అనుకూలంగా ఉన్నది, మీరు చేసుకోగలిగింది, మీరు ఎప్పుడు చేసుకునేది ఏదైనా సరే అమ్మవారికి సంబంధించి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా జనని కనకవృష్టిం దక్షిణాం తర్పయామి శ్లోకాలు లాంటివి చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా వరకు ప్రశాంతత, ఆర్థికంగా అనుకూలత, మానసిక ప్రశాంతత, శ్రేయస్సు, వృద్ధి మొదలైనవన్నీ కలిగించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో మీ ఇష్టదేవతా ప్రార్థనతో పాటుగా ఈ రకంగా చెప్పిన అమ్మవారి దేవతారాధనని కూడా చేసుకోగలిగినట్లయితే సమస్యల వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల్లో బాధల్ని చాలా వరకు అధిగమించడానికి శాతం పెరిగే అవకాశం ఉందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం.